అందరికీ నమస్కారం. నేను మీ జనిత. వెల్కమ్ టు శశి టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లా ఆఫ్ అట్రాక్షన్ ఎక్స్‌పర్ట్ హరీష్ గారు. మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? సూపర్. ఓకే. లాస్ట్ టైమ్ ఎపిసోడ్స్ అయితే చాలా బాగొచ్చాయి. ఇంకా కొన్ని విషయాలు మీతో తెలుసుకుందామని అనుకున్నాం డెఫినెట్‌లీ సార్. మేడం. ఇప్పుడు ఈ మధ్య కాలంలో లా ఆఫ్ అట్రాక్షన్‌లో ఫ్రీక్వెన్సీ అనేది మనం రెగ్యులర్‌గా వింటూ ఉన్నాం కదా! అసలు దాని గురించి ఏమైనా క్లారిటీ ఇస్తారా? ఫ్రీక్వెన్సీకి ఎళ్ళే ముందు అసలు లా ఆఫ్ అట్రాక్షన్ మెయిన్ ప్రిన్సిపల్ చూద్దాం. లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే, మీకు ఏది కావాలో మీరు ఆ వేవ్‌లో గనక ఉంటే, మీరు అదే దాని గురించి ఆలోచించగలిగితే, హ్మ్. మీరు దాని దగ్గరికి వెళ్ళగలుగుతారని చెప్తుంది. సో, ఇంకో సెకండ్ ప్రిన్సిపల్ ఏంటంటే, మైండ్‌లోనే తయారవుతుంది. మీ ఇంట్లో చూడండి, మీ ఇంట్లో ఏమేమి ఉన్నాయో చూడండి. హ్మ్. మీ ఇంట్లో ఉండే వస్తువులన్నీ కూడా మీకు నచ్చినవే ఉంటాయి. మీకు నచ్చిన టీవీ ఉంటుంది, నచ్చిన రేడియో ఉంటుంది, నచ్చిన చెప్పులుంటాయి. సో, ఏది మీకు నచ్చలేదని మీరు బయట పడేస్తారు. మీకు నచ్చినవి మాత్రమే ఇంట్లో ఉంటాయి. సో, ఆ నచ్చినవన్నీ మీ మైండ్‌లో తయారవుతాయి. ఆ మైండ్‌లో ఉన్నదే బయటకొస్తుంది. ఏ సిట్యుయేషన్ అయినా సరే మీరు ఆఫీస్‌కి వెళ్ళండి. హ్మ్. మా ఆఫీస్‌లో మా బాస్ తిడతాడేమో అనే పిక్చర్ మీ మైండ్‌లో క్రియేట్ అయితుంది. తర్వాత రియాలిటీకొస్తుంది. సో, ఇవి లా ఆఫ్ అట్రాక్షన్ ప్రిన్సిపల్. సో, ఫ్రీక్వెన్సీ అంటే ఏంటో చూద్దాం. హ్మ్. ఫ్రీక్వెన్సీ అనేది చెప్పుకునే ముందు మనం ఫస్ట్ ఆహ్, లా అసలు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. హ్మ్. రేడియో ఉంది. రేడియోకి ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి. 90, 91, 100, 101 ఇలా ఉంటాయి. మీరు ఈ ఫ్రీక్వెన్సీలో ట్యూన్ అయితే మీకు ఆ పర్టిక్యులర్ రేడియోకి తాలూకా సిగ్నల్స్ వచ్చి మీరు ఆ సాంగ్ వినగలుగుతారు. ఓకే. మీరు ఇమ్మీడియేట్‌గా 91 నుంచి 92 ట్యూన్ చేయంగానే నెక్స్ట్ సాంగ్ వస్తుంది. సో, దీనికి సంబంధించిన రిజల్ట్ వస్తుంది. ద హ్మ్. సేమ్ వే మనకి లైఫ్‌లో కూడా మనం ఆలోచనలన్నీ కూడా మనం థింక్ చేసే ఆలోచనలన్నీ కూడా ఫ్రీక్వెన్సీలో ఉంటాయి. ఓకే. సో, సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. హ్మ్. మీరు ఒక చిన్నది కావాలంటే ఆఫీస్‌కి వెళ్తున్నారు. ఆఫీస్‌కి టైంకి వెళ్తాను అనేది ఒక ఫ్రీక్వెన్సీ. లేట్ అవుతుంది అనేది ఒక ఫ్రీక్వెన్సీ. మీరు టైంకి లేట్ అవుతుందేమో అనే ఫ్రీక్వెన్సీలో ఉంటే, మీరు చేసే పనులన్నీ గూడా లేట్ అవుతాయి. మీరు ఆఫీస్‌కి లేట్ ఎళ్తారు. లేదు నేను టైంకి వెళ్తాను అనే ఫ్రీక్వెన్సీ ఒకటుంటుంది. మీరు ఏ థాట్‌నైతే రిపీట్ చేస్తారో దాన్నే మనం ఫ్రీక్వెన్సీ అంటాం. ఓకే. సో, ఇఫ్ సపోజ్ మీరు ఒక నెక్స్ట్ జాబ్ కొట్టాలనుకుంటున్నారు. హ్మ్. ఇక్కడ మీకొక బిలీఫ్ ఉంటుంది. నాకున్న స్కిల్స్ ఏంటి? నాకు పెద్దేం రావు గదా! ఈ జాబ్‌లో నేను నేర్చుకున్నదేం లేదు గదా! ఇలాంటి కొన్ని బిలీఫ్స్ ఉంటాయి. ఆ బిలీఫ్స్ ఏం చేస్తాయంటే మిమ్మల్ని నెక్స్ట్ తీసుకోబోయే యాక్షన్‌ని చేయనీయకుండా చేస్తూ ఉంటాయి. హుహు. ఇప్పుడు నేను అదే మీరు ఈ బిలీఫ్ ఇలా ఉంది. ఇలా గాకుండా నేను ఈ జాబ్‌లో ఇవి నేర్చుకోలేదు. కానీ నెక్స్ట్ ఇవి నేర్చుకుంటే నాకు మంచి జాబ్ వస్తుంది అని మీకొక థాట్ ఉంటుంది. ఆ థాట్‌తో మీరేం చేస్తారంటే, ఓకే. అది మార్కెట్‌లో ఇది బాగా ఫేమస్ అయింది. సో, ఈ టెక్నాలజీని నేర్చుకుందాం. ఈ టెక్నాలజీలో క్వెషన్స్ ఏంటి? ఈ టెక్నాలజీ ఎక్కడ చెప్తారు? ఈ టెక్నాలజీ హెల్ప్ అవ్వాలంటే ఏ సీనియర్స్‌ని కాంటాక్ట్ చేయాలి? ఇలాంటి మీరు బిలీఫ్ మార్చారిప్పుడు. ఇందాక నాకేం రాదు, నాకు ఇలా సబ్జెక్ట్ లేదు, మార్కెట్‌లో పెద్ద ఓపెనింగ్స్ లేవు. ఇలాంటి బిలీఫ్ ఉండడం వల్ల మీరు యాక్షన్ వైపు వెళ్లరు. సో, ఓకే. ఈ 2 ఫ్రీక్వెన్సీలకి మారుతూ ఉంటుంది. మైండ్ మైండ్ థాట్ ఎప్పుడు గూడా ఈ హ్మ్. 2 ఫ్రీక్వెన్సీల మధ్యలో నడుస్తూ ఉంటుంది. మీరు ఎప్పటి వరకు అయితే ఫ్రీక్వెన్సీని మార్చరో, నాకు ఇది కావాలి, లేదా నాకు ఇది రాదు, నాకు ఇది వస్తుంది, ఇది రాదు. ఈ ఫ్రీక్వెన్సీని మార్చగలిగితే మీరు లైఫ్‌లో ఏది కావాలంటే అది పొందగలుగుతారు. ఓకే. సార్ ఇంకొకటి ఏంటి అనంటే స్లీప్‌కి సంబంధించి చాలా వరకి ఇబ్బంది పడుతూ ఉంటారు. మాకు గుడ్ స్లీప్ లేదు. మేము సరిగ్గా నిద్రపోలేకపోతున్నాము అని చెప్పి. అండ్ ఒకటి ఏం అడుగుదాం అనుకుంటున్నానంటే అసలు మనకి బ్యాడ్ స్లీప్ ఉంటే ఒకవేళ ఇది మనకి లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా పనిచేస్తుంది? మనం సరిగ్గా నిద్రపోవడం వల్ల మనకు ఉపయోగం ఏంటి? ని నిద్ర లా ఆఫ్ అట్రాక్షన్ నిద్రలో గూడా వర్క్ అవుతుందా? మనకేం కావాలంటే అది నిద్ర ద్వారా గూడా సాధించొచ్చు అంట గదా! దీని గురించి కొంచెం క్లారిటీ. హ్మ్. తర్వాత సరే ఈ మధ్య మనం నార్మల్‌గా అందరిలో ఉండే ఒక కామన్ ప్రాబ్లమ్ ఏంటంటే స్లీప్ ప్రాబ్లమ్. కొంతమంది చాలా ఎక్కువ పడుకుంటారు. ఫోన్‌లు కొందరికసలు చూసేసుకుంటూ చూస్తూ అలాగే ఆ! నిద్ర రాకుండా గడిపిన వాళ్ళు గూడా కొంతమందికసలు ఉంటారు. స్లీప్ కూడా రాదు ప్రాపర్‌గా. మరి లా ఆఫ్ అట్రాక్షన్ ఈళ్ళకెలా పనిచేస్తుంది? స్లీప్ అంటే డీప్ స్లీప్ చేసిన తర్వాత కూడా మనకి లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్ అవుతుందా? ఈ మధ్య మనం కామన్‌గా చూస్తున్న ప్రాబ్లమ్ ఏంటంటే, మా నాన్ ఎక్కువ మంది ఐటీ ఎంప్లాయీస్ గానీ, నార్మల్‌గా ఏ పని చేసుకునే వాళ్ళైనా గానీ, అవును. మొబైలే గానీ, టాబ్లెటే హ్మ్. గానీ ఎవ్రీథింగ్ ఈజ్ ఎల్‌సీడీ. అవును. పని చేసే ల్యాప్‌టాప్ ఎల్‌సీడీ, ఫోన్ ఎల్‌సీడీ, టీవీ ఎల్‌సీడీ. ఈ ఎల్‌సీడీ నుంచి వచ్చే రేస్‌ని కంటిన్యూయస్‌గా చూడటం వల్ల కళ్ళ నుంచి ఎఫెక్ట్ అయ్యి, ఆ బ్రెయిన్‌ని అది నిద్రపోనీయకుండా చేస్తుంది. మీరు ఉదాహరణకు ట్రై చేయండి నేను చెప్పింది ఒకసారి. అన్నం తిన్న తర్వాత రాత్రి పడుకోబోయే ముందు అన్నం తిన్న తర్వాత మీరు ఫోన్ గానీ, టీవీ గానీ ఏది చూడకుండా పడుకోండి. మీకు నిద్ర ఎలా వస్తుందో చూడండి.
ఒకసారి అన్నం తిన్న వెంటనే ఫోన్ గాని, టీవీ గాని చూసేసి మైండ్‌ని ఎంటర్‌టైన్ చేయడం స్టార్ట్ చేయండి. హ్మ్. మైండ్ ఏమవుతుందంటే 8:00-9:00, 10:00, 8-10 ఏదైతే టైం ఉంటుందో అది అలసిపోయే టైం. మైండ్ అలసిపోయి, కళ్ళు అలసిపోయి దాన్ని మెల్లగా నిద్రలోకి జారుకునే టైం. దాన్ని మనము ఎంటర్‌టైన్‌మెంట్ స్టార్ట్ చేసామనుకోండి, ఒక మూవీ ప్లే చేయటమో, లేకపోతే ఒక న్యూస్ ప్లే చేయటం వల్ల అది ఎప్పుడైతే యాక్టివేట్ అవుతుందో, ఆ 10 దాటిన తర్వాత మీకు నిద్ర రాదు. స్లీప్ సైకిల్ అనేది డిస్టర్బ్ అవుతుంది. దీన్ని గనక మనము స్ట్రీమ్‌లైన్ చేసి ఒకసారి నిద్ర ఎవరికైతే రాదో ఒకసారి ట్రై చేయండి. ఇంకోటి ఫస్ట్ థింగ్ ఏంటంటే 8-10 అనేది హ్మ్. నిద్రపోవటానికి పెట్టుకొని ఎంటర్‌టైన్‌మెంట్ అసలు ఇవ్వకండి. గేమ్స్ ఆడటం గానీ, ఏదైనా సరే జస్ట్ స్టాప్. సెకండ్ థింగ్ ఏంటంటే నేను అబ్జర్వ్ చేసిన కాన్సెప్ట్ ఒకటి చెప్తాను. మీరు నైట్ టైమ్ తినేది కొంచెమే తినండి. కొంచెం తినటానికి బాగా కొంతమంది అంటే ఇది వి షేప్ డైట్ అంటారు. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ ఎక్కువ తినేసి, లంచ్ తక్కువ తినేసి, డిన్నర్ బాగా కొంచెం తినాలి. దీనివల్ల ఎందుకు ఇలా తినాలి అని నేను ఆలోచించాను. సో, నేను ప్రాక్టీస్ చేయటం మొదలుపెట్టాను. ముందు బ్రేక్‌ఫాస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం. బ్రేక్‌ఫాస్ట్ ఎప్పుడైతే మీరు బ్రేక్‌ఫాస్ట్, టీ, ఫ్రూట్స్ అండ్ ఎనీ అదర్ స్నాక్స్ ఇంత డైట్ తీసుకున్నాక మీ పొట్టలో ఏదైతే ఉంటుందో అదంతా క్లీన్ అవ్వటానికి హెవీ వెయిట్ వచ్చి అది క్లీన్ అవుతుంది. నంబర్ 2 వచ్చేసి లంచ్ కొంచెమే చేయటం వల్ల పొద్దున ఆల్రెడీ తిన్నారు కాబట్టి లంచ్‌కి హ్మ్. అంత ఎనర్జీ అవసరం లేదు. సో, నైట్‌కొచ్చేసరికి ఏమవుతుందంటే మీరు హెవీగా తినటానికి, హెవీగా తినకపోవటానికి తేడా ఏంటంటే హెవీగా తిన్నప్పుడు మన పొట్ట ఉబ్బుతుంది. పొట్ట ఉబ్బినప్పుడు ఏమవుతుందంటే లోపల ఉండే లంగ్స్ గానీ, రెస్పిరేటరీ సిస్టమ్ అంతా పక్కకు డిస్టర్బ్ అవుతుంది. సో, మనకు స్లీప్‌కి జనరల్లీ ఎక్కువ శ్వాస కావాలి. హ్మ్. పొట్ట ఉబ్బుతుంది. సో, ఓకే. శ్వాస తీసుకోవడానికి కావాల్సిన గ్యాప్ మనకు ఏర్పరచటానికి మనం తక్కువ తినాల్సి ఉంటుంది. ఓకే. సో, మీరెప్పుడైనా బాగా తిని చూడండి. మొదట్లో నిద్రొస్తది. కానీ తర్వాత డిస్టర్బ్ అయిపోతుంది. నిద్ర రాదు. కానీ మీరు తక్కువ తిని చూడండి. ఆ పొట్టకి ఎప్పుడైతే ఎక్స్‌పాండ్ అవ్వటానికి కావాల్సిన స్పేస్ ఉంటుందో నిద్ర బాగా పడుతుంది. ఇది నంబర్ 2. నంబర్ 3 వచ్చేసి స్లీప్ గురించి ఎలా? స్లీప్ కావటానికి ఎలా? సో, నంబర్ 3 వచ్చేసి మీకు ఏ కోరిక ఉన్నా నిద్ర సరిగ్గా పోగలిగితే ఆ కోరిక అనేది సాధించొచ్చు. ఓకే. దీన్ని నిద్ర సరిగ్గా పోతే గూడా బాగా కష్టపడాలని జెప్తారు. మీ కోరికను సాధించాలంటే నిద్రపోకండి, కష్టపడండి అంటారు. కానీ మీ కోరిక సాధించడానికి నిద్ర గూడా ఉపయోగపడుతుంది. ఏ కంప్లీట్ అన్‌డిస్టర్బ్డ్ 6-8 అవర్స్ ఆఫ్ స్లీప్ అనేదుంటే మనిషి ఏది కావాలో దానికి కావాల్సిన ఆలోచనలు మైండ్ ఏం జేస్తుందంటే మైండ్ ఒక కంప్యూటర్ లాంటిది. కానీ కంప్యూటర్ ఎలా పనిచేస్తుందంటే బటన్స్ నొక్కితే పనిచేస్తుంది. మైండ్ అనేది స్లీప్‌లో పనిచేస్తుంది. మన కాన్షియస్, సబ్‌కాన్షియస్ మైండ్ అని 2 ఉంటాయి. కాన్షియస్ మైండ్ మనము యాక్టివ్‌గా ఉన్నప్పుడు పనిచేస్తుంది. సబ్‌కాన్షియస్ మైండ్ నిద్రపోతున్నప్పుడు పనిచేస్తుంది. ఇదెలా పనిచేస్తుందంటే మీరు పొద్దున్న మార్నింగ్ యాక్టివ్‌గా ఉన్నప్పుడు మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా బ్రెయిన్‌లోకి తీసుకుంటారు. టీవీయే గానీ, మొబైలే గానీ, వర్కే గానీ, ఈ వర్క్ అంతా మీరు మైండ్‌లోకి ఇన్‌పుట్ జేస్తారు. ఇప్పుడు అది ప్రాసెస్ చేయాలి. మీరు 24 గంటలు ఫోన్‌లో షార్ట్స్ చూస్తూ, చూస్తూ హ్మ్. ఉండంగా ఏమవుతుందంటే, దానికి ప్రాసెస్ చేసే టైం ఇవ్వరు. సో, సపోజ్ మీరు 10, 11, 12 దాకా ఎంటర్‌టైన్ అయిన తర్వాత మీరు పడుకున్నాక, మీరు ఓన్లీ రెస్టింగ్ టైమే ఇస్తున్నారు. ఆలోచించే టైం ఇవ్వట్లేదు. మైండ్ ఏం చేస్తుందంటే, ఫస్ట్ 4 అవర్స్ స్లీప్ తీసుకొని, ఆ తర్వాత ఆలోచించడం మొదలుపెడుతుంది. మీరేం చేస్తారు మనం లా ఆఫ్ అట్రాక్షన్ మనం చెప్పిందేంటంటే, మీరు ఫస్ట్ క్లారిటీ ఆఫ్ డిజైర్ తెచ్చుకోండి. ఆ తర్వాత క్లారిటీ వచ్చిన తర్వాత మీరు దాన్ని ఇమాజిన్ చేయండి. అండ్ 4 ఇమాజిన్ అండ్ అఫర్మేషన్ చేయండి. రిపీటెడ్‌గా చేయండి అంటాం. ఏదైతే మీరు ఆ కాన్సెప్ట్‌ని ఏదైతే డిజైర్‌ని మీరు రిపీట్ చేస్తారో అది మైండ్‌కి సబ్‌కాన్షియస్ మైండ్‌కి వెళ్తుంది. ఓకే. ఎలా అయితే మీరు ఒకటే పాటని మీరేదైనా పండగ అంటే గణేష్ హ్మ్. అట్లా ఉన్నప్పుడు రోజు మొత్తం ఒకటే పాట ప్లే చేసినాక మీకు ఇష్టం లేకుండా విన్నా సరే తప్పదు వినాలి. ఇష్టం లేకపోయినా సరే మీరు మళ్ళీ ఆ మ్యూజిక్ స్టాప్ అయినాక మీరు అటు ఇటు వెళ్తే ఆ పాట మీ మైండ్‌లో ప్లే అవుతుంది. అవును. సో, అంటే ద సేమ్ వే ఎందుకంటే ఆ సబ్‌కాన్షియస్ మైండ్ ఆల్రెడీ ఫీడ్ అయిందక్కడ. హ్మ్. ఫీడ్ అయిన దగ్గర నుంచి మళ్ళీ రీప్లే అవుతుంది. సో, ద సేమ్ వే మీరెప్పుడైతే రిపీట్ చేస్తున్నా ఇదెందుకు జరిగిందంటే ఫస్ట్ థింగ్ రిపిటీషన్ జరిగింది. ఓకే. విత్ ఇంట్రెస్ట్ ఆర్ వితౌట్ ఇంట్రెస్ట్. సబ్‌కాన్షియస్ మైండ్‌కి మీకు ఇష్టమా లేదా అనే హ్మ్. సంబంధం లేదు. హ్మ్. మీరిచ్చారు అది తీసుకుంటుంది, ప్రాసెస్ చేసి మీకు మళ్ళీ ఇస్తుంది. ఓకే. ఇది మనం నెగెటివ్ అండ్ పాజిటివ్ సజెషన్స్ గురించి మాట్లాడినప్పుడు చెప్దాము. సో, ఈ రిపిటీషన్ జరిగిన తర్వాత అది ప్రాసెస్ చేసుకుంటుంది. ప్రాసెస్ చేసిన తర్వాత ఐడియాస్ ఇస్తుంది. ఐడియాస్ ఎలా ఉంటాయి? వాటికి సంబంధించిన 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఓకే. ఒకతనికేమైంది ఒక 30, 40 ఇయర్స్ ఉంటాయి. వాళ్ళ ఫాదర్‌కి ఒక 50, 60 ఇయర్స్ ఉంటాయి. సడెన్‌గా అనుకోకుండా వాళ్ళకి బాగా డబ్బుంది వాళ్ళకి, ఆస్తిపరులు. వాళ్ళ ఫాదర్ అనుకోకుండా చనిపోయారు. ఈ అనుకోకుండా చనిపోయినప్పుడు ఆ ఫాదర్ విల్ ఎక్కడ పెట్టాడో తెలియలేదు. ఇల్లు మొత్తం ఎతికారు, ఎస్టేట్స్ ఎతికారు, బీరువాలు ఎతికారు కానీ దొరకలేదు.
సో, ఒక రోజు మొత్తం వీళ్ళు ఆ ప్రాసెస్ చేస్తున్నారు కదా ఇన్ఫర్మేషన్. అవును. మైండ్ ఎట్లా పనిచేస్తుందో చెప్పాను. మీరు ప్రాసెస్ చేశారు. రిపిటేషన్ చేశారు. అవును. రోజు మొత్తం ప్రాసెస్ చేసిన ఇన్ఫర్మేషన్‌ని వీళ్ళు ఎప్పుడైతే పడుకుంటారో మైండ్ అర్థం చేసుకుంటుందంటే యెస్, థిస్ ఈస్ వాట్ హి వాంట్స్. ఓకే. సరే అని చెప్పేసి ఆమె మైండ్ ఏం చేస్తుందంటే ఇతను పడుకున్న తర్వాత ఒక కల స్టార్ట్ చేసింది మూవీలాగా. ఈ ఇల్లు మొత్తం రూమ్స్ అన్నీ స్టార్ట్ చేసింది. ఒక పర్టిక్యులర్ అల్మారాలో, ఒక పర్టిక్యులర్ డ్రాలో ఆ మూలకు వెళ్లి చూడు అని చెప్పింది. అలా కల వచ్చింది. ఇతను లేసి ఎగ్జాక్ట్‌గా అక్కడికెళ్లి చూస్తే అది ఉంది విల్. సో, మీ మైండ్ ఎప్పుడైతే మంచిగా నిద్రపోతుందో మీకు హ్మ్. ఇలాంటి థాట్స్ వస్తాయి. మీకు ఏ కోరిక ఉన్నా సరే లైఫ్‌లో నేను సాధించలేకపోతున్నా అంటే సరిగ్గా నిద్రపోండి. మీకు ఏ సొల్యూషన్ కావాలో ఆ సొల్యూషన్ మైండ్ ఇస్తుంది. ఓకే. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఎట్లా అంటే ఒక మెకానిక్ ఉన్నాడు. ఒక పెద్ద కంపెనీలో మిషన్ ఆగిపోయింది. సో, ఆ మెకానిక్‌ని పిలిచారు. మొత్తం ఒక హాఫ్ డే పాటు 9-12 దాకా పని చేస్తూనే ఉన్నాడు గానీ, ఎక్కడ ప్రాబ్లమ్ వచ్చిందనేది కనుక్కోలేకపోతున్నాడు. సరే అతను ఎంతసేపు బాగా కష్టపడ్డాడు. పైకెక్కుతున్నాడు, కిందకి దిగుతున్నాడు, అలసిపోతాడు గదా! అంత పెద్ద మెషిన్ పైన కింద తిరిగేసరికి. సో, లంచ్ చేశాడు. మనం లంచ్ తర్వాత ఒక చిన్న కునుకు అనేది తీస్తుంటాం గదా! ఆ కునుకులో అలా పడుకున్నాడు. ఇప్పుడు ఈ కునుకులో మైండ్ మొత్తం మిషన్ మొత్తం తిప్పింది. అక్కడ చూడు, ఇక్కడ చూడు మైండ్‌లోని చూపించింది. అతను ఎక్కడైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదో ఆ మూలని ఒకసారి చూపించింది. ఎగ్జాక్ట్‌లీ దాన్ని సరి చేశాడు. అతనికి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది. సో, మీరు లైఫ్‌లో ఏది కావాలన్నా గూడా సరిగ్గా నిద్రపోవటం వల్ల గూడా ప్రాబ్లమ్ సాల్వ్ అయితాయి. ఇలాంటివి సెవెరల్ నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మనం జస్ట్ 2 ఎగ్జామ్స్ మాత్రమే ఈ టైంలో డిస్కస్ చేద్దాం. షూర్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకా ఎక్కువ ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేద్దాం. థాంక్ యూ అండి.